అప్పుడు ఆయన శారీరకంగా చాలా పెద్ద పర్సన్. మీరు భద్రాచలంలో ఎట్లా ఉంటాడు అవును. శ్రీహరి. తర్వాత ఇక్కడ తగ్గినాడు. నేను ఆయన నన్ను అశోక్ జై అనేవాడు. సార్ అనేవాడిని. ఆహ్, సార్ మీరు బుగ్గలు కొంచెం ఇట్లా ఎందుకు సార్ అని అంటే, ఏం లేదు అశోక్ జీ జస్ట్ వీఆర్ కంటిన్యూయింగ్ డైట్ సంథింగ్ అని చెప్పేవాడు కానీ, హ్మ్. ఆయనకి అప్పటికే లివర్ ప్రాబ్లమ్ ఉందనేది తర్వాత మాకు తెలిసింది. ఓకే. అట్లా ఆయన క్షీణించిపోయినాడు. కొంత స్వయంకృతం కూడా. హ్మ్. సొంత స్వయంకృతం బాగా అవి జరదా లాంటిది ఉండొచ్చు. అది ఎక్కువ తీసుకునేవాడు. సార్. అది మేము ఒకసారి చెప్పినాం కూడా. సార్ మీరు ఇంత అంటే అలవాటైంది సార్ ఇక్కడ టెన్షన్లు అన్నీ హ్మ్. అలా. లేకపోతే ఆయన ఇప్పటికీ ఒక అద్భుతమైన పాత్రలు వహిస్తూ ఉండేవాడు కదా. ఇప్పటికీ రీప్లేస్ లేదు సార్. అలాగే ఉంది. ఆ, ఆయన వదిలిపోయిన స్థానం ఆ, అలాగే ఉండిపోయింది ఒక ఇండస్ట్రీలో. బ్రదరు ఇవాళ ఒక ఫాదరు ఒక బ్రదరు ఒక అద్భుతమైన అవును. నువ్వు వస్తావని కదా అందులో బ్రదర్గా వేశాడు. నువ్వు వస్తా అంటే నేను వద్దంటా. నువ్వు వస్తా అంటే నేను నేను వద్దంటాను అందులో కదా. అవును. ఎంత అద్భుతంగా చేస్తాడు. అవును. ఈజ్ ఎ క్యారెక్టర్ యాక్టర్కి ఎండ్ ఉండదు. అవును. అలాంటి ఒక మహానుభావుడు నాకు ఇచ్చిన ప్రోత్సాహం. సార్. ఇలా ఆయన గురించి చాలా పాటలు రాశారు. అవును. చాలా పాటలు రాశారు. అయోధ్య రామయ్యలో కూడా అయోధ్యలో మేము రాసాము, గణపతిలో రాసాము, అవును. ఇంకేదో పోలీస్ ఇంకేదో రాసాము. ఆయన వరుసగా దాదాపుగా అంటే వేరే నిర్మాతలు చేసిన సినిమాలో నేను రాయలేదు. హ్మ్. ఇప్పుడు నువ్వు వస్తామని ఏదో ఉంది కదా అందులో నేను రాయలేదు. హ్మ్. కానీ ఆయన ప్రభావం చేయగలిగే సినిమాలు ఉంటాయి కదా. అక్కడ పోసాని కృష్ణమూర్తి ఉండేవారు, వీరు ఉండేవారు. ఇది అశోక్ జీ రాయాలి, ఇది పాట అట్లా పెట్టు, నెక్స్ట్ ఇంకో పాట మీరు రాయించుకోండి, ఇట్లా అనేవాడు. సార్. అలా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe.